హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గంగవాయిల కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని 1 కప్ సైజ్ కందిపప్పు తీసుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. 7-8 పచ్చిమిర్చి, 3 టమాటాలు వేసుకోవాలి. చిన్న సైజ్ చింతపండు, 1 ఉల్లిగడ్డ, ఒక పెద్ద కట్ట గంగవాయిల కూర తీసుకొని ఆకులు తెంపి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 2 గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి. పప్పు చాలా బాగా ఉడికింది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు కోసం ఒక ముకుడు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడికించిన పప్పుని అందులో వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన గంగవాయిల కూర పప్పు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.